తలలో వచ్చేది ప్రార్థనలో ఏకీభవించేది ప్రార్థన. పరలోకంలో మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన యొక్క ఏప్రిల్ మాసంలో తండ్రి 13వ తారీఖు తండ్రి ఉదయకాలమునే తండ్రి నేను ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని దేవా, ఇదిగో నాయన మా జీవితాల్లో మాకు ఏదైతే అవసరమో అవన్నీ మీరు ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, ఇదిగో నాయన ఈ మాటలు వినడానికి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ ఇక్కడికి జ్ఞాపకం చేసుకుని వారికి నాయన ఎవరికి మాటలు అవసరమో మాటలు మీరే మా ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరూ కూడా బలపరిచి స్థిరపరచమాట. దేవా, వాక్యం వింటున్న వారికి మెదగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును నాయన మీరే దయచేయమని నీ మాటలు చెబుతున్న నాకు సంయోచితమైన జ్ఞానము మరి ముఖ్యంగా సరిగా విభజించి ఉపదేశించుటప్పుడు తండ్రి చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం. నాలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ యొక్క సహాయం పంపించమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు నీ నామం నీ ప్రార్థన నామం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ నరదీపకు వందనములండి. దేవాది దేవుడు ఈరోజు ఇంత గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఇప్పుడు చదివిన లేఖన భాగము అంటే కీర్తన గ్రంథము 105వ వచనంలో ఇక్కడ భక్తుడు ఏమని అంటున్నాడు అని అంటే, యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు చెల్లించాలి అని ఒకవేళ మనం అనుకుందాం అనుకోండి, ఆయన మనల్ని కాపాడుతున్నాడు కనుక, ఆయన మనకి బ్రతికిచ్చాడు కనుక, ఆయన మనల్ని పోషిస్తున్నాడు కనుక, ఇంకేమనుకున్నా అన్నీ ఆయన ఇచ్చినవే. ఈరోజు ఎలా ఉన్నామంటే ఆయన మనల్ని కాపాడుతున్నాడు కాబట్టే, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టే, ఆయన మనకి తోడై ఉన్నాడు కాబట్టే. కాబట్టి ఇక్కడ ఈయన ఏమంటున్నాడు అంటే, యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అలాగే ఆయన నామాన్ని ఏం చేయాలి? ప్రకటించేయాలి. అంటే ప్రకటన చేయడం అంటే ఏంటి అంటే, మన జీవితాల్లో దేవుడు మనకి చేసిన మేలులు, అలాగే మనకి మేలు చేయడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూమి మీదకి దిగొచ్చాడు. ఎందుకు రావాలి దిగి అనంటే, మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా అంటాడు. ఎఫెసీ పత్రిక తీద్దాం అనుకున్నప్పుడు ఒకసారి అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ వాళ్ళతో విషయాన్ని చెప్తాడు. ఎందుకు చెప్పాలి అని అంటే, అర్థం అవ్వాలిగా, యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగం అర్థం కావాలిగా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు భూమి మీదకి వచ్చారో అర్థం కావాలిగా. కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన లెటర్లో ఆ పేజీ నెంబర్ కూడా చెప్తాను, 173వ పేజీ నెంబర్. అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం, 2వ అధ్యాయము ప్రారంభ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటాం. ప్రజలందరూ ఎలా ఉన్నారట? అపరాధముల చేతను జస్ట్ పాపముల చేతను ఏమై ఉన్నారు? చచ్చిన వారై ఉండగా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, చచ్చిన వారై అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా లేరన్నమాట. మరి ఎలా ఉన్నారంటే, శరీర స్వభావంగా శరీర కోరికలు శరీర ఇచ్చులు
తీర్చుకుంటూ దేవుని నామాన్ని ఎరిగిన వారిగా కాకుండా పాపముల చేత అలాగే అపరాధముల చేత చచ్చిపోయారన్నమాట. అంటే వీళ్ళు ప్రాణం పోయిన వారు కాదు, ఆత్మీయంగా లేనివారు, ఆత్మీయంగా చనిపోయిన వారు. అంటే వీళ్ళలో మంచి ఉండదు, వీళ్ళలో మంచి లక్షణాలు ఉండవు, మంచి గుణాలు ఉండవు. అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవారు దేవుణ్ణి దూషిస్తారు, దేవుణ్ణి ఏం చేస్తారు? దూషిస్తారు. దేవుణ్ణి ఏం చేస్తారు? లేరంటారు. దేవుడు నమ్ముకున్న వారు ఏం చేస్తారట? ఎగతాళి చేస్తారు. అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా ఉంటే మరి దేవుని దగ్గరికి వెళ్ళగలరంటే దేవుని దగ్గరికి వెళ్ళలేరు, అంటే పరలోకం వెళ్ళలేరు. మరి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి ఆయన అని అడిగితే, ఆ పరలోకము నిన్ను తీసుకెళ్ళడానికే ఆ పరలోకము నుండి ఆ దేవాది దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి దిగొచ్చాడు. ఆ దిగొస్తే ఏంటి లాభం అని అంటే ఈయన అంటున్నాడు, ఆ దిగి రావడానికి కారణం చెబుతూ ఇక్కడ 2వ అధ్యాయం ప్రారంభోచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చచ్చిపోయిన వాళ్ళు ఎలా బ్రతికించాడట? క్రీస్తుతో కూడా బ్రతికించాడట. క్రీస్తుతో అంటే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే మనల్ని బ్రతికించడానికి. అరే మీరు చచ్చిపోలేదు కదంటే మౌన బ్రతికించడం ఏంటని అడగవచ్చు. మీరు పాపాలతో అపరాధములతో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఏమైపోయారట? చచ్చిపోయారు. కానీ మీరు అలా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలా మీరు నిజమైన మరణం అంటే ఈ శరీరాన్ని ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోయే మరణం వచ్చిందనుకోండి, ఇంకా మీరు నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆ రోజుల్లో, ఆ ఆయుష్కాలంలో మీరు ఎవరు తెలుసుకోవాలి? మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును, తర్వాత మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది. వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకునుచు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించిన కణమా వారి వల్లే స్వభావ సిద్ధంగా దైవోకృతకు పాత్రులమై ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మన శరీర ఆశలు ఉంటాయి, లేదా కొన్ని కోరికలు ఉంటాయి. ఇప్పుడు వీటిని బట్టి మీరు ఏం చేస్తున్నారని అంటే దేవునికి ద్రోహం చేస్తున్నారు అంటున్నాడు. అంటే దేవునికి ద్రోహం చేయడం వల్ల ఏంటి మనకంటే నష్టమే కలుగుతుంది, లాభం ఉండదు. మరి లాభం కావాలంటే ఏం చేయాలంటే నువ్వు తప్పే చేసావు, నువ్వు పాపమే చేసావు, అలాగే దేవుడు నిన్ను దూరంగా పో అంటలే, దేవుడు నిన్ను నా దగ్గరికి రావద్దు అని అనట్లే. అందుకే ఆయన ఎందుకు దిగి వచ్చాడంటే పాపంతో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడు ఆయన. అందుకే ఆయన పేరేంటంటే పాపుల రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారి కొంతమంది వచ్చి మాట అడుగుతారు, అయ్యా వారు చాలా ఎక్కువ పాపాలు చేసేసారు, వాళ్ళకి మీ దగ్గరికి వచ్చే అవకాశం లేదు కదా, వాళ్ళు దూరం పెట్టండి. సుంకర్లు కొరకు మాట్లాడుతూ పరిచయం అంటారు అన్నమాట, దూరం పెట్టండి వాళ్ళని. అప్పుడు ఏనంటాడు, ఆరోగ్యంతో ఉన్న వారికి డాక్టర్ కావాలా? కావాలి చెప్పండి. ఆరోగ్యంగా ఉన్న వారికి డాక్టర్తో పని ఏమైనా ఉందా? లేదు. డాక్టర్ ఎవరికి అవసరం?
అనారోగ్యంతో ఉన్న వారికి డాక్టర్ అవసరం. అలాగే పాపులు పిలవచ్చింది కానీ పరిశుద్ధుల్ని పిలవరాలేదు నేను. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారట? పాపుల్ని పిలవడానికి వచ్చాడు, పాపుల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఎలా? పాపంతో ఉండి కాదు, పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక పరిశుద్ధులు మీరు అనుకున్నారు అనుకోండి, ఓకే, నేను అవసరం లేదు మీకు. కానీ ఈ భూమి మీద ఒక్కడ కూడా ఎవరు లేరట? పరిశుద్ధులు లేరు. కాబట్టి ఈ ప్రపంచం అంతటికి ఎవరు కావాలట? రక్షకుడు కావాలి. రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఉన్నతమైన లోకంలో, పరలోకం అంటే ఎలా ఉంటుందంటే అక్కడ ఏముండవట? ఏడుపు ఉండదు, తర్వాత పళ్ళు కొరుకుంటూ ఉండదు, మరి ఏముంటాయి? ఆనందం, సంతోషం, ఆకలి ఉండదు, ఎప్పుడు కొడుకులా ఉంటుందంటే నిండిపోయి ఉంటుంది, దాహం లేదు. మీరు ఇప్పుడు స్తుతించినా స్తోత్రాలు చెల్లించినా ఆయన్ని గణపరుస్తూ ఉన్నా ఏమైందంటే దాహం కూడా లేదు. అక్కడ ఉడుకు రాదు, అదంతా ఎలా ఉంటుందట? ఏసీలా ఉంటుంది అన్నమాట. నిత్యము స్తుతులతో స్తోత్రాలతో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధుడు 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 అంటూనే ఉంటారట. అంటే అక్కడ ఒక గొప్ప ఆనందం, గొప్ప సంతోషం ఉంటుంది. అక్కడికి మనల్ని తీసుకువెళ్ళడానికి, అక్కడికి మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రావడం జరిగింది. ప్రేమ దేవుడు వారు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగం గొప్పది, మామూలు త్యాగం కాదండి. ఆయన ఆ ఉన్నతమైన లోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చాడంటే కారణం ఏంటి? నేను చేసిన పాపాలు. అంటే నేనంటే మీరు అందరూ నవంలో ఉంటారేమో, అందరూ ఏమనుకోవాలి? అందరూ ఏమనుకోవాలి? అంటే చేయట్టు కూడా ఇలా ఈ పక్క ఇలా నేను చేసిన పాపాలకి ఆయన ఈ భూమి మీదకి దిగొచ్చాడు. మరి ఈ విషయం తెలిస్తే, ఈ విషయం మనకు తెలిస్తే ఇంకా పాపంలో మనం బ్రతకము. దీనిలో బతకము, పాపంలో బ్రతకము. ఎందుకంటే నిన్ను రక్షించడానికి ఆయన భోగాన్ని వదిలేసుకున్నాడు. ఆయన దేన్ని వదిలేసుకున్నాడు? భోగం. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉండేవాడట ఎవరైనా. మరి ఆ స్థాయి వదిలించాడంటే కారణం ఏం చెప్పండి? మన గురించేగా, మన గురించేనా? మన గురించి వచ్చాడు ఆయన. అయ్యో, నా తండ్రి కోరిక పిల్లలు కావాలన్నది. ఆ పిల్లలే పొరపాటు చేసి, ఆ పిల్లలే తప్పు చేసి, ఆ పిల్లలే నా తండ్రికి దూరం అయిపోయారు. కాబట్టి నా తండ్రి చాలా బాధపడుతున్నాడు. ఆయన బాధని తీర్చాలి అని ఆయన కుడి పార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు ప్రభువారు నేనెంత అని భూమి మీదకి దిగొచ్చాడు. ఒక విషయం చెప్తాను మీరంటే జాగ్రత్తగా. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి ఎలాంటి బాధ అయినా ఉందా చెప్పండి? ఆయన దేవుడు కదా. ఆయన చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటాడు. మరి అలాంటి ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎవరైనా భూమి మీదకి వస్తారా దేవుడు చెప్పండి? మనిషి రూపేనా. కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు మనం నమ్ముకున్న దేవుడు వచ్చాడండి, వచ్చాడు. ఆయన గురించి మాట్లాడుతూ పక్కన ఉంటుంది ఫిలిప్పీ పత్రిక
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతాం ఒకసారి పక్కనే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు వీరులు కలిగి ఉండండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరికి? మనకు కదా, మనకే. ఇక్కడ ఏ వచనాలైతే వినబడతాయో అవి ఎవరికో రాసినవి అని అనుకుని మనం వినేస్తే వేరేగా ఉంటుంది. ఇక్కడ మాటలు ఎవరికట? మనకి. ఇప్పుడు మనకి ఏ మనస్సు కలిగి ఉండాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ మనస్సు అయితే ఉందో ఆ మనస్సు మనకి కూడా ఉండాలి. ఒకటి. రెండో చోట ఆయన స్థాయి గురించి చెప్తున్నాడు. ఆయన ఎవరి స్థాయి? యేసుక్రీస్తు ప్రభు వారి స్థాయి. మైండ్లో పెట్టండి, గూగుల్ నోట్స్ తీసుకెళ్ళి కానీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం వింటున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న మనసు మనకు ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టండి. తర్వాత ఒకే చదవండి. అత్తకోవడం పోటీ పడి చదవకండి. చూడండి చదవమని. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఆగండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి స్వరూపం? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అంటే దేవుడు. మీకు రెండు విధాలు ఇక్కడ అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేస్తాము. రెండవది యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రార్థన చేస్తాము. యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రార్థన చేస్తాము. ముగించేటప్పుడు ప్రార్థన మొదలుపెట్టుకుని ఏం చేస్తామండి? పరలోకమందున్న మా కన్న తండ్రి. ముగించేటప్పుడు అన్ని అడిగిన తర్వాత ఈ చిన్న ప్రార్థన, కొద్ది ప్రార్థన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుని స్వరూపమై ఉండి యేసుక్రీస్తు ప్రభు వారి స్వరూపం ఏ స్వరూపం అట? దేవుని స్వరూపం. అంటే ఒక స్థాయి, గొప్ప స్థాయి కదా. అర్థం చేసుకోండి. గొప్ప స్థాయి కలిగిన యేసయ్య మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా దిగి వచ్చాడో తెలుసా? కిందకి నిజంగా మరి చదివితే వింటే నా గురించి అయి త్యాగం అని అనిపిస్తుంది. చదువుతావా? తెలుగు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. అంటే ఏమనుకోలేదండి ఆయన? ఏమనుకోలేదంట? దేవుడు అంటే తండ్రితో సమానంగా ఉన్న స్థాయి. ఇప్పుడు ఆయన భూలోకానికి వచ్చాడంటే ఏం కోల్పోతాడు? ఆయన స్థానాన్ని కోల్పోతాడు. అది ఎందుకు నీకు వదిలిపెట్టుకోవాలని అనుకోలేదు ఆయన. మనం చూడండి, మంచిగా వాల్యూ సందేశం తిరుగుతుంది. ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, నెలకి ₹1,00,000 ఎంత వస్తుందండి. ఈ ₹1,00,000 జీతంతో చాలా గొప్పగా బిల్డింగ్ కట్టుకుని గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని ఒకప్పుడు నువ్వు గంపలు పోసేవాడు, నాకు గంపలు పోసేవాడు కాబట్టి నువ్వు కూడా ఒకసారి గంపలు పోయంటే ఏం చేస్తాడు చెప్పండి? దిగి వస్తాడా? పనికి వస్తాడా? గంపలు పోస్తాడా? సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు వచ్చి గంపలు వస్తాడా? కూలి పనికి వస్తాడా? రోజుకి ₹100 కూలి పనికి వస్తాడా? ఆ స్థాయిని ఏమైనా దిగడానికి కానీ మన రక్షకుడు అలా అనుకోలేదంట. దేవునితో సమానముగా ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని అనుకోలేదంటే. ఎందుకు అనుకోలేదంటే ఆయనకి మన మీద ఉన్న ఈ ప్రేమ ముందు అర్థం కావాలి మనకి.
ఆదివారం మందిరానికి రావడం వెళ్ళిపోవడం, శుక్రవారం మందిరానికి రావడం వెళ్ళిపోవడం కాదు. వెళ్ళామంటే ఆయన త్యాగం అర్థం కావాలి, ఆయన బ్రతకం అన్నట్టుగా బ్రతకాలి. ఇదండి మనం బ్రతికితే దేవుడు ఆనందపడతాడు. ఇది కదా దేవుడు కోరుకున్న జీవితం, ఇది కదా దేవుడు మనం అడిగేది. ఇలా ఎవరు ఉంటారంటారా? ఇలా ఎవరు బతుకుతారంటారా? బతకకపోతే ఎందుకు ఈ ప్రార్థనలు, ఎందుకు ఈ ఆనందం? ఆయనకి నచ్చనివి, ఆయనకి ఇష్టం లేని ఎన్ని చేసినా ఏంటట బూడిదలో పోసినా నీరు. అందుకంటే ఎప్పుడు మీరు సమయాన్ని వ్యర్థము చెయ్యొద్దు. అందుకే ఈరోజు ఇక్కడ ఈ మందిరాన్ని పెట్టి ప్రార్థించిన కారణం ఏంటంటే ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా సత్యమైన వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. అది నా దేవుడు నాకు ఇచ్చిన వరం. జనం సంఖ్య కాదు ఇక్కడ. ఎవరినో పొగడాలి, ఎవరినో మెప్పించాలి అన్నది కాదు ఇక్కడ. ఇద్దరైనా సత్యవాక్యం ఏం చేయాలి? ప్రకటించాలి, సత్యంలోనికి నడిపించాలి. తెలియాలి యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఆయన తండ్రితో లేదా దేవుడితో సమానంగా ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని అనుకోకుండా తన స్థాయిని, ఉన్నతమైన స్థాయిని ఏం చేశాడు తెలుసా? మనుష్యుల పోలికగా పుట్టి కూడా కాదు. దేవుని స్వరూపం గొప్పదా, మనిషి స్వరూపం గొప్పదా? ఎప్పుడు మీరే ఏ స్వరూపం మార్చింది? దేవుని స్వరూపం గొప్పదా, మనిషి స్వరూపం గొప్పదా? ఆలోచనపడ్డారు. దేవుని స్వరూపము గొప్పది, అంతే కదా? ఏమి గొప్పది? దేవుని స్వరూపము గొప్పది. మరి ఇలా జరగలుగుతాము. మరి దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి మనుష్యుల స్వరూపాన్ని ధరించుకోవడం చెప్పండి. అసలు ఎవరైనా స్థాయిని తగ్గించుకుంటారా? ఇది మన యొక్క ఆలోచన. స్థాయిని తగ్గి బ్రతకడానికి ఇష్టపడరు ఎవరు కూడా. కానీ దేవుడు ఇష్టపడ్డాడు, మన రక్షకుడు ఇష్టపడ్డాడు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని, ఆమె దాసుని స్వరూపం. దాసుడు అంటే అర్థమేంటి? పని వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్వరూపం ధరించుకున్నారని మాట్లాడుతున్నారు అక్కడ? పనివాడి స్వరూపం. అంటే మన దేవుడు మన గురించి ఏమైపోయాడు? దాసుడుగా మారిపోయాడు. ఏంటంటే బాధపడి నా తండ్రి కోరిక ప్రజలందరూ ఎక్కడ రావాలి? పరలోకానికి రావాలి. పరలోకానికి రావాలంటే వీళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసేసాడు. చదువుకున్నాడు, పాపముల చేతలు అపరాధముల చేతలు చచ్చి పడిపోయాడు. ఇప్పుడు మీరు బ్రతికించారు. ఇప్పుడు మీరు బ్రతికించారంటే ఎవరు రావాలి? భూమి మీదకి పవిత్రుడు రావాలి. పవిత్రుడు. ఈ భూమి మీద ఎవరైనా పవిత్రులు ఉన్నారా అంటే ఎవరు లేరు, ఎవరు లేరు. మరి ఎవరైనా పవిత్రుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే వచ్చేసాడు. మనుష్యుల యొక్క ఈ దాసుని స్వరూపం ధరించుకుని, తర్వాత దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని, మరియు ఆయన ఆకారముతో మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఆ విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఈ మాట చదువుతుంది బాధ కలగట్లేదండి.
యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ గొప్ప స్థాయి వదిలి దేవుని కుమారుడు, దేవునితో సమానంగా ఉండేవాడు, ఆ స్థాయి విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడంటే ఆ ప్రేమ ఎంత గొప్పగా ఆలోచించండి. మరి ఆయన అంత గొప్ప ప్రేమ చూపిస్తుంటే ఆయన బ్రతకం అన్నట్టుగా బ్రతకలేకపోతున్నారు ఈరోజు క్రైస్తవులు. న్యాయమేనా? దీంట్లో ఏమో న్యాయం ఉందా చెప్పండి? ఆయన ఏమో అంతగా మనం ప్రేమిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే లోకమే మాకు కావాలి, లోకంలో ఉన్నదే మాకు కావాలి, లోకాన్ని మేము ప్రేమిస్తామని ఎవరిని ద్వేషిస్తున్నారంట? దేవుడిని ద్వేషిస్తున్నారంటే ఆయన కాలం కదా, ఆయన అన్ని పోగొట్టేస్తున్నాడు కదా. దాసుని స్వరూపం ధరించి తన్ను తాను వ్యక్తులుగా చేసుకుని శిలువ మరణం పొందినంతగా తన్ను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు కదండి. ఆ ప్రేమ గొప్ప. ఎందుకు ఇవన్నీ అంటే మనల్ని పవిత్రులుగా చేయడానికి, నీకున్న ప్రతి సమస్య నుంచి నేను తప్పించడానికి, నువ్వున్న బాధలో, నువ్వున్న శ్రమంలో, నువ్వున్న ఇబ్బందుల నుంచి నేను విడిపించడానికి తన ప్రాణాన్నే మనంగా పెట్టేశాడు. మనంగా పెట్టేశాడు. అయినా ఆయనకు ఇదే చూపించగలిగేవాడు ఉంటున్నాము ఆలోచించండి ఒకసారి. ఆయన ప్రేమకు లోపడగలుగుతున్నామో ఆలోచించండి ఒక్కసారి. ఆయన ప్రేమించగలుగుతున్నామో ఆలోచించండి ఒకసారి. అందుకే అన్నాడు యంశపత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడవారి వలె స్వభావ సిద్ధముగా దైవోక్తకు పాత్రులుగా ఉంటివి. అయినను అంటే మనకు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మా దేవుడు ఎలాంటి వాడట? కరుణా సంపన్నుడు. మనము ఆయనకి విధేయత చూపించకపోయినా, మనము ప్రతిరోజు మన ఆలోచనలతో, మన కోరికలతో ఆయన నచ్చని పనులు చేస్తున్నా ఇంకా ఆయన మన మీద ఏం చూపిస్తున్నాడట? కృప చూపిస్తున్నాడు. ఆయన దేవుడు వల్ల కృప, ఆయన కృప మనం ఉచితంగా దయచేశాడండి. ఉచితంగా దయచేశాడు. అది ఆయన అంతటి గొప్ప కృప మనం చూపిస్తూ ఉంటే, ఆయన మనల్ని కాపాడుతూ ఉంటే, ఆయన మనల్ని పోషిస్తూ ఉంటే, ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటే ఆయనకు ఏం చేయగలుగుతున్నాం? ఒకసారి ఆలోచించారు ప్రేమ దేవుడు వల్ల. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే 4వ వచనంలో, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను ఏం చేశాడట? క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే ఆత్మీయంగా చచ్చిపోయాము, ఇప్పుడు ఆయన వచ్చి మనం ఏం చేశాడు? ఆత్మీయంగా బ్రతికించాడు. ఆయన ఆత్మీయంగా బ్రతికించడానికి భూమి మీదకి దిగి వచ్చాడు. మనమందరూ పవిత్రులుగా చేయాలి. ఆయన మన కొరకే ఆ కాళ్ళలో మేకలు వేయించుకున్నాడు. ఊరకనే కదా వేస్తుంటే ఏదో తప్పించుకోలే కాదు. మీరు బాగా గమనించండి.
ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడుతుంటే ముళ్ళ కిరీటం తప్పించుకుని ఆయన ముందుకి వెళ్ళలే కాదు, ఆయన్ని పట్టుకోవడానికి వస్తారండి. వచ్చినప్పుడు ఇస్కరియోత ఏం చేస్తాడంటే ముద్దు పెట్టుకుంటాడు. ఎవరిని? ప్రభువారిని ముద్దు పెట్టుకుంటే ఆనవాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారు ఈయనే ఆనవాళ్ళు అన్నమాట. అప్పుడు పట్టుకుంటారు వచ్చి. ఇలా పేతురు గారు ఏం చేస్తారంటే కత్తి తీస్తారు. దేనికి? పట్టుకున్న వాడిని చంపేయాలండి. ఇలా కొట్టగానే చెవుడిపోద్ది, కత్తితో కొట్టగానే ఊడిపోద్ది, చెవుడిపోద్ది. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు చెవి తీసి పెట్టేసి అప్పుడు అంటాడు, కత్తి తీసిన వరలో పెట్టు. ఏ నన్ను కాపాడడానికి ఎవరు లేరనుకుంటున్నావా? మీరు ప్రార్థన చేస్తే నా తండ్రి కొన్ని వేల మంది సేవలను పంపిస్తాడు. నన్ను కాపాడడానికి చాలా మంది ఉన్నారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? సిలువ ఎక్కాలి. మరి ముళ్ళకిరీటం పెట్టు తప్పించుకోలేడా? తప్పించుకోడు, కానీ భరించాడు. ఎందుకంటే మన తలంపులతో చేసిన తప్పులు పాపాలు పోవాలంటే ఆయన తల మీద ఏం పెట్టాలి? ముళ్ళ కిరీటం పెట్టాలంటే. చేతుల్లో మేకలు ఎందుకు వేశాడు? చెయ్యి ఓడిపెట్టుకోలేడు ఆయన, కానీ చేతులతో చేసిన పాపాలకి చేతుల్లో మేకలు వేయించుకున్నాడు. నువ్వు కాలంలో చేసిన పాపాలకి ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళిపోతున్నావు కాళ్ళతో. కాబట్టి ఆయన కాళ్ళకి ఏం చేశాడు? మేకులు వేయించుకున్నాడు. పక్కన బలితో పొడిపించుకున్నాడు. కారణం ఏంటంటే మనం ఎన్నో తప్పులు చేసుకున్నాం. పాపాలన్నీ పోవడానికి ఆయన శరీరాన్ని అంతా ఏం చేశాడట? నలగొట్టించుకున్నాడు. అని ఆయన కొరకు బ్రతకాలని ఆశ ఈ రోజు ఎందుకు ఉండట్లేదంటే, నేను ఆయన గురించి బతకాలి, ఆయన గురించి ఎంత ప్రాణత్యాగం చేశాను కదా, నా గురించే బలైపోయాడు కదా, నా గురించే ఆయన ఆ తల మీద ముళ్ళకి రెండో చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కన బల్లెకు పోటు, నా గురించే కదా. ఆ కొరడాల్లో ఎవరు కొరడానికి రబ్బర్ కొరడానికి కాదు, కొరడానికి ఇంత మేకులు పెట్టి కొడుతుంటే అది శరీరంలో గుచ్చుకుని ఇంత లోతుకు దిగుకొని లాగుతుంటే మాంసపు ముద్దతో బయటకు వచ్చేసేది శరీరం. ఎందుకు బాధ? ఆయనకి ఎందుకు ఆ బాధ? ఒకసారి ఆలోచించి ఎదురాదా? ఆయనకి ఏడుపు రాదా? అసలే కొడుతుంటే కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. ఆయనకి బాధ, మంట. కానీ భరించాడు. ఎవరి గురించి భరించాడు? నా గురించి. అన్నాడు, నా గురించి భరించాడని, మనల్ని పరిశుద్ధులు చేయడానికి, పవిత్రులు చేయడానికి. మరి ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా పాపంలో బతుకుతున్నామంటే అర్థమేంటి? అసలు న్యాయం ఉందా? నేను ఎండలో నడిచొచ్చినప్పుడు ఇంట్లో మంచి చేస్తే ఏం చెప్తాం మనం? కృతజ్ఞత చెప్తా కదా, థ్యాంక్స్ చెప్తా కదా, వాళ్ళ పేరు చెప్తా కదా. మరి నీ ప్రాణాన్నే కాపాడడానికి, ఆత్మనే కాపాడడానికి ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు, శరీరాన్ని అప్పగించాడు. మరి ఆయన నువ్వు ఏం చెప్తున్నావు? ఆలోచించాలి ఒకసారి. నమ్ముకున్నానని వేషధారణగా బ్రతికితే ఆయన బాధపడతాడు. ఆయన గురించి అనుకున్న చెడు అలవాటు విడిచిపెట్టేయాలంటే, చెడు మార్గాన్ని విడిచిపెట్టేయాలి, చెడు తలంపులు విడిచిపెట్టేయాలి, చెడు అలవాటు విడిచిపెట్టేయాలి. ఆయనతో మమేకమైపోవాలి. అప్పుడు ఆయన ఆనందపడతాడు, అప్పుడు ఆయన సంతోషిస్తాడు. మన కుటుంబానికి ఆశీర్వాదం రావాలన్నా, మన కుటుంబంలో గొప్ప గొప్ప దీవెనలు మనం పొందాలన్నా ముందు మనం మారాలి, మన ఆలోచన మారాలి, మన ప్రవర్తన మారాలి, మన తీరు మారాలి, మన దేవుడితో మమేకమైపోవాలి. దేవుడు అన్నాడు, అప్పుడే
వారసులు. ఇప్పుడు మీరందరూ ఈ లైవ్ ద్వారా ఎవరైతే వింటున్నారో వింటున్న వారందరూ ఆశీర్వదించబడాలి అంటే ఆయన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన మనస్సు కలిగి ఉన్నవారు ఎలా ఉంటారో వచ్చే ఆదివారం వాక్యం వివరించుకుందాము. అయితే ఒక మాట, మీరు నమ్ముకున్న దేవుణ్ణి మీ మాట ద్వారా, మీ నడకం ద్వారా, మీ ప్రవర్తన ద్వారా ఏం అనిపించాలి? మహిమ, ఘనత. మీరు మాట్లాడితే చాలు, మీ నోటప్పుడు ఏ మాట రావాలి? దేవుడి మాట రావాలి. అట్టి మాట మీ అందరి నోట రావాలని కోరుకుంటూ, అలాగే మీ కాళ్ళు దేవుడికి నచ్చని చోటకి వెళ్ళడానికి వీలు లేదు. మీ నోరు తాగేది దేవుడికి నచ్చని తాగడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను కలగజేసుకున్నట్టు అంటే దేవుడికి ఇష్టం. భార్యకి ఇష్టం లేకపోయినా, భర్తకి ఇష్టం లేకపోయినా, పిల్లలకి ఇష్టం లేకపోయినా, ఈ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా, నువ్వంటే ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టం. మన దేవుడికి ఇష్టమైన పని చేద్దామా? చేద్దాం. ఆయన మన కొరకు ఎలాంటి కార్యాలు చేశాడో, ఎలాంటి అద్భుతాలు చేశాడో అసలు ఆయన మనసేంటో వచ్చేవారం తెలుసుకుందాం. తల వంచండి, ప్రార్థించేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రములు. దేవా, రోజు ఈ బాధ సన్నిధితో ఆరాధించినట్టుగా మీరు అందించిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ పనిలో గొప్పవారు కూడా అందరికీ దయచేసి ప్రార్థిస్తూ మా కొరకు త్వరగానే యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.